ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/5/2020 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, ఆర్థికమైనటువంటి విషయాల్లో వెసులుబాటు, గృహాన్ని కానీ స్థిరాస్తుల్ని కానీ కొనుగోలు చేసే అవకాశం, శుభకార్య నిర్వహణ, అనేక రకాల వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభకరంగా ఉండడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు, విదేశీయాన నిమిత్తమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభకరంగా ఉండబోతున్నాయి. ప్రతి పనిలో అందరి ఆదరణ పొందుకునే సౌలభ్యం, మానసిక ప్రశాంతత కోసం చేసే ప్రయత్నాలు లాభకరంగా ఉండడం, రైతులకి పంట దిగుబడి అధికంగా ఉండడం, రాజకీయ నాయకులకి లాభకరమైన పదవి యోగం, అనగా ప్రజల కోరిక మేరకు ఉన్నత పదవి లభించేటువంటి అవకాశాలు, నియోజకవర్గ ప్రజల చేత కీర్తించబడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, శత్రునాశనం, లాభం, పుత్ర సౌఖ్యాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవన ఆనందము, ప్రేయసి ప్రియులు ఒకటైనటువంటి అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ధనలాభం, దైవ కార్యములందు ఆసక్తి, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, ఆత్మీయులతో కలయిక ఆనందాన్ని కలిగించడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, సువర్ణాభరణ ప్రాప్తి కూడా తప్పకుండా పొందుకుంటారు. ఉద్యోగం కూడా ఉత్తమ స్థాయికి ప్రమోషన్ కానీ అనుకున్న చోటికి బదిలీలు కానీ పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ అన్ని రకాల ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతత, ఉద్యోగ భద్రత, విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసం, ఉద్యోగ అనుకూలతలు, అలాగే విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసంతో పాటుగా వీసా అనుమతులు, అనుకూలతలు పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అసలే లాక్డౌన్ ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి స్వామి, ఎక్కడ కొంటాను? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ మాసం మాత్రమే ఇబ్బందులు కలిగింది. మార్చి 20 వరకు అందరం కూడా పనులు చేశాం. 25 వరకు 30వ తేదీ వరకు ఇతర దేశాలలో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ మాసం మొత్తమే మనకి ఆర్థిక నష్టం కలిగి ఉంది. అయినా తదుపరి కొన్ని దేశాలలో ఈ లాక్డౌన్ ఎత్తివేశారు, వ్యాపారాలు నడుస్తున్నాయి, కార్యకలాపాలు అనుకూలంగా మారుతున్నాయి. నైపుణ్యమైనటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఉత్తమ ఉద్యోగ బాధ్యతలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. భారతదేశంలో కూడా అనుకూలవంతమైన వృత్తి వ్యాపారం నడుస్తోంది. కులవృత్తుల వారికి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. మల్టీనేషనల్ కంపెనీ లాంటి మూతపడ్డొచ్చు, కానీ ఐటీ సెక్టార్లో కానీ, ఇతరత్ర ఫార్మాస్యూటికల్ రంగం కానీ, అలాగే రోడ్డు నిర్మాణాలు, కాంట్రాక్టులు కానీ, అలాగే ఆహార సంబంధ ఉత్పత్తులు, రైతులకు వ్యవసాయ సంబంధ పనులు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. దీనితో ముడినటువంటి కొన్ని వ్యాపారాలని కూడా ఉధృతమైనటువంటి లాభంలో ముందుకు వెళుతున్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందులో పనిచేసే వారికి కూడా వ్యాపార వృద్ధి ఉంటుంది, దిగుబడి ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, వ్యవసాయదారులకి లాభకరంగా ఉంటుంది, రుణ విమోచనాన్ని పొందుకుంటారు, రుణలాభం ఉంటుంది, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి బాగుంటుంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునే సౌలభ్యం ఏర్పడబోతుంది. కాబట్టి విదేశాల్లో ఉన్న వారికి కూడా స్థిర నివాసం, ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, వాహన సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంటుంది, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, రోగనాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ అన్ని రాశుల వారికి కూడా దాదాపుగా బాగున్నట్టుగానే కనబడుతోంది. ఏదేమైనా ఈ రాశి వారికి అద్భుతమైన శుభయోగాలు, విద్యాలాభం కూడా ఉంటుంది. ఐఎల్స్ కానీ లేదా విద్యా సంబంధమైన పోటీ పరీక్షల్లో ఏదైనా పరీక్షలు ఉంటైతే వాటిల్లో కూడా పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అంటే ఐఎల్స్ కానీ జిఆర్ లాంటి పరీక్షల్లో విజయం తప్పకుండా సాధించేటువంటి సౌలభ్యం ఏర్పడబోతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగ పరంపరగా చెప్పబడుతుంది. వీరికి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చును, ధనలాభాన్ని పొందవచ్చును. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరులతో ఘర్షణ వాతావరణం, అనుకోని అంటువ్యాధులు, అనుకోని ఇబ్బందులు, పనికిమాలిన ప్రయాణాలు, అనైతికంగా పాలు పంచుకోవడం అంటే అనైతిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, తెలియని విషయంలో తలదూర్చడం, అది ఇబ్బంది కలిగించడం. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి, నష్టపోయే ప్రమాదం ఎక్కువ కనబడుతుంది. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి వ్యతిరేక భావాలు, పనికిమాలిన ప్రయాణాలు, వాహన భంగము, వాహన నష్టము, వాహనం దొంగిలించబడడం, సువర్ణాభరణాలు నష్టపోవడం, లేదా నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశము, వ్యాపార భాగస్వాముల మధ్య లేనిపోని అగాధాలు ఏర్పడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అనేక రకాల రుగ్మతల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ప్రశాంతత కొరకు భగవన్నామ స్మరణ చేయడమే ఉత్తమం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవద్దు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవద్దును. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి, నోరుని అదుపులో ఉంచుకోవాలి. ఉపవాసం చేయడం ఉత్తమం. ఉపవాసం రెండు రకాలు. ఒకటి మీరు అనుకున్నటువంటి భోజనం చేయకుండా ఉండడం అంటే తక్కువ భోజనం చేయడం, మితంగా తినడం. రెండవది భగవంతునికి దగ్గరగా ఉండడం. సో కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. యజ్ఞయాది క్రతువుల్లో పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు పూర్తి స్థాయి ఏకాగ్రత, నిబద్ధత వలన మాత్రమే మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి కూడా ధనాన్ని కానీ, వస్తువులు కానీ, వాహనం కానీ అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సోదర సోదరిమణులతో సఖ్యత లేదు. ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేయసి ప్రియులు, భార్యాభర్తల మధ్య ఏదైనా స్వల్ప వివాదాలు ఘర్షణకు దారితీయవచ్చును. తస్మాత్ జాగ్రత్త. ధన సంబంధ విషయాలు జాగ్రత్త ఉండండి. ఖర్చుని అదుపు చేయండి. తద్వారా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఈరోజు భగవన్నామస్మరణ చేయడం ఉత్తమం. దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణ చేయడం మంచిది. లేదా లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకోవడం కూడా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 11:56 నుంచి 1:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. తిరిగి 1:45 మధ్యాహ్నం నుంచి అంటే 1:48 మధ్యాహ్న సమయం నుంచి 3:01 వరకు కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి చైతన్యవంతమైన కార్యలాభం అంటే చాలా స్పిరిచువల్గా అండ్ ఫాస్ట్గా ఉండడం, అంటే ఫాస్ట్గా ఉండడం వల్ల అవతల వాళ్ళని ఈజీగా ఆకట్టుకునే మనస్తత్వం. అంటే మాటల గారడి అనొద్దు కానీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని వాళ్ళకి కావలసిన పనులన్నీ కూడా పూర్తి చేసుకునే సౌలభ్యం ఎక్కువ కనబడుతోంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు, నిశ్చయ తాంబూలాదుల్లో, వివాహ సంబంధ చర్చల్లో సానుకూలవంతమైన పురోగమం కనబడుతోంది. వ్యాపారంలో ధనప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనాగమం, వ్యవసాయదారులకి లాభము, పళ్ళ తోటల్లో పెంపకం చేసేవారు కానీ, పళ్ళ తోటల్లో వ్యాపారం చేసేవారు కానీ, పళ్ళ తోట సంబంధించిన రైతు సోదరులకు కానీ అధిక ధన ప్రాప్తి పొందుకోవచ్చును. తప్పకుండా ఆనందకరమైన ఆర్థిక లాభం, అంగబలం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ధన రాబడి, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఉత్తముల పరిచయం వల్ల మంచి వ్యాపార ప్రారంభం, మానసికమైన స్థైర్యం, సమస్త రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ప్రతి పనిలో అందరి ఆదరణ పొందుకోవడం, అందరికీ విశ్వాస పాత్రులుగా ఉండడం, విద్యార్థులకి పరిపూర్ణ విద్యా ప్రాప్తి, విదేశాల్లో అనుకూలవంతమైన ధనయోగము, ఉన్నత ఉద్యోగ ప్రయత్న లాభం, విదేశాల్లో ఉన్నతమైన వ్యాపార వృద్ధి కూడా పొందుకునే అవకాశాలు, స్థిరాస్తుల్ని తప్పకుండా కొనుగోలు చేసే చర్చలు కానీ లేదా కొనుగోలు చేయడం కానీ తప్పకుండా జరుగుతుంది. ఈ రాశి వారికి వాళ్ళంతా కూడా అనుకూలవంతమైన ఆనందకరమైన శుభహేళగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతత, మనోనిబ్బరం, ధైర్యమైనటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోవడం, భార్యాభర్తల మధ్య అనుకూలత, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత పొందుకోవడం, సత్సంతాన వార్తలు వినడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనాగమం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, నూతన ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోట ఉద్యోగంలో బదిలీలు కానీ లేదా సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు అందిపుచ్చుకోవడం కానీ జరగవచ్చును. ప్రశాంతమైన వాతావరణం, ఏదైనా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి లాభం, స్టీలు, ఐరను, పెట్రోలియము ఉత్పత్తుల వ్యాపారం చేసేవారికి ధనలాభము, వ్యాపార
త్రిగుణీకృత లాభాన్ని పొందుకునే అవకాశాలు, సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది, కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తున్నాయి, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చును, ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు, ఖర్చులను నియంత్రించుకుంటారు, రాజకీయ నాయకులకు లాభకరంగా ఉంటుంది, రైతులకి పంట దిగుబడి బాగా ఉంటుంది, పత్తి పంట చెనక ధాన్యాలు పండించేవారు, ఈ పల్లి పంట పండించేటువంటి రైతు సోదరులకి వ్యాపార వృద్ధి బాగా ఉంటుంది. అనగా వచ్చినటువంటి ధాన్యము దానికి సంబంధించిన ధన ప్రాప్తి అధికంగా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కులవృత్తుల వారి గౌరవాన్ని పొందుకుంటారు, క్రీడాకారులకి కళాకారులకు కూడా లాభకరంగా ఉండబోతుంది. ఏదో ఒక మంచి పనిని ఆచరించే అవకాశం, దైవ కార్య నామ స్మరణ కానీ సత్సంగత్వంలో పాలు పంచుకోవడం కానీ ఈరోజు జరగవచ్చును. ప్రశాంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. విదేశాల వారికి కూడా అనుకూలత బాగా ఉంటుంది. తప్పకుండా విదేశాలు ఉన్న వారికి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి బలంగా ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి నుంచి సంపూర్ణ సహకారం లభించబోతుంది. లాక్డౌన్ సందర్భంగా కూడా మీకు ఒక మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శత్రునాశనం బలంగా ఉంటుంది. సమస్త రోగనాశనం ఏర్పడే సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఇవాళ అన్ని రకాల శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, సత్సంగత్వం, ఆనందయోగం, ధనయోగం, ఖర్చులు నియంత్రించుకోవడం, ఉత్తమ వ్యాపారం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకి అనుకూలతల, ఉత్తమ పదవి లభించే అవకాశం, నియోజకవర్గ ప్రజల చేత కీర్తించబడడం, సమస్త రోగనాశనం, మిత్రలాభం, అయిన వారి నుంచి ఆదరణ, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తి పంపకాలు అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, పోలీసుల సహకారం వల్ల ఇతరుల నుంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకునే అవకాశం, లేదా కోర్టు ద్వారా మీకు రాసినటువంటి ఆస్తుల్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశాలు, పోలీస్ శాఖలో, ఆబ్కారీ శాఖలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లభించే అవకాశాలు, లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సమస్త రోగనాశనం, వ్యాపార వృద్ధి కోసం ప్రయత్నాలు లాభకరంగా ఉంటాయి. ఇంతకుముందు ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే వాటి నుంచి పూర్తి స్థాయి విరమణ పొందే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, అందరి సహకారం అందుకోవడం, సమస్త శత్రునాశనం పొందుకుంటారు. రైతులకి పంట దిగుబడి బలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో బలంగా ఉన్నారు. మంచి ఆచరణ సాధ్యమైనటువంటి కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. అందరూ కూడా మీకు సహకరించే అవకాశము, ఇంట్లో ఏదైనా ఉత్సవం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి పొందుకుంటారు. ప్రయోజనవంతమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి, బెంచ్ ఉన్న వారికి ప్రాజెక్టులు నియమించబడతారు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార స్థితి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవాళ అన్ని రకాల సౌలభ్యాలు అందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పబడుతుంది. దైవ కార్యక్రమాలు తప్పకుండా పాలు పంచుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆనందమయ శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభ లాభము, శుభ యోగము, శుభ విద్యాప్రాప్తి అన్నీ శుభకరంగా ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగం శుభప్రదంగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ప్రభుత్వం వారి సహకారం చేత అనుకూలవంతుల శుభయోగాలు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే అవకాశాలు, ప్రశాంతత, మానసిక చైతన్యాన్ని పొందుకోవడం, సమస్త రోగనాశనం, ఏదైనా ప్రమాదవశాత్తు అనారోగ్యాల పరైన వారికి కూడా ప్రభుత్వం వారి సంపూర్ణ సహకారం వల్ల ధనవృద్ధి కానీ, కార్యలాభం కానీ, సమస్త రోగనాశనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాభము, రాజకీయ నాయకులకి ఉన్నత పదవి లేదా ఉన్నత పేరు ప్రఖ్యాత లభించడం, రైతులకి పంట దిగుబడి, విదేశీయాన ప్రయత్నాల లాభాలు, అటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఈరోజు చేయడం మంచిది. విదేశాలు ఉన్న వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రశాంతమైన జీవనం పొందుకుంటారు. ఆస్తిపాస్తులు పెంపొందించుకునే అవకాశము, కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. స్టీలు, ఇనుము, సిమెంట్ రంగాల వారికి, అలాగే మట్టితో చేసేటువంటి పనుల వారికి, ఇటుకలు లేదా ఇసుక వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలవంతమైన వ్యాపార ఉద్ధృతి కొనసాగే అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీ వ్యాపారాలు అధిక ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అదృష్టం ఇవ్వబడుతుంది. కాంట్రాక్టర్లకి, సినిమా రంగంలో పనిచేసే కార్యకర్తలకి, సినిమా రంగంలో పనిచేసేటువంటి కార్మిక సోదరులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. తప్పకుండా ప్రభుత్వం వారి సహకారం చేత ఆర్థిక లాభాన్ని, ప్రశాంతమైనటువంటి ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
వృత్తి ఉద్యోగాదులలో అధిక ధనయోగము, ఉన్నత పదవి ఖాయము. రాజకీయ రంగంలో మంచి పదవిని పొందడం, అందరి ఆదరణ పొందుకోవడం లాంటివి జరుగుతున్నాయి. రోగనాశనం, మిత్రలాభం, ధనయోగం, ఖర్చులను నియంత్రించుకోవడం, ఒక మంచి సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకోవడం, లేదా మంచి రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనప్రాప్తి పొందుకోవడం, శుభయోగాల పరంపర, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, శత్రునాశనాన్ని పొందుకోవడం, రైతులకి పంట దిగుబడి బలంగా ఉండడం, రాజకీయ నాయకుల వల్ల ఈ గృహ నిర్మాణ సంబంధమైన కాంట్రాక్టర్లు కానీ పేద వర్గాల వారికి ప్రభుత్వం వారిచేటువంటి గృహాలు మంజూరు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి రాజకీయ నాయకుల కృషి అభినందనీయంగా ఉండబోతుంది. మానసికమైనటువంటి ఉన్నత స్థానాన్ని పొందుకోవడం అంటే మానసిక చైతన్యాన్ని పొందుకునే అవకాశం, ఎటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తిని ఈరోజు పెంపొందించుకుంటారు. క్రియాశీలత, ప్రతి పనిలో నిబద్ధత, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగలాభం, ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు, లేదా ఇతరత్ర ఉన్నత ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందుకునే ఉద్యోగాన్ని పొందుకోవడం లాంటివి ఏర్పడేటువంటి సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఇవాళ అన్ని రాశుల వారికి కూడా దాదాపుగా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉన్నా, దాదాపు ఈ రాశి వారికి ఒక కొత్త వ్యక్తి వల్ల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. బంధుమిత్రుల సమాగమం, సోదరులతో సఖ్యత, ఆస్తిపరమైన అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోవడం, ఇతరుల యొక్క మెప్పును పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, సుఖయోగము, ఆనందయోగం, ధనప్రాప్తి, రోగనాశనము, రుణ విమోచనము, బ్యాంకుల నుంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, అయిన వారి ఆదరణ, బంధుమిత్రుల సమాగమము, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, దైవ కార్యములందు ఆసక్తి ఎక్కువ, ఉత్తములతో పరిచయాలు, వ్యాపారాన్ని విదేశాలకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ విస్తరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, ఈ లేత్ మిషన్ లాంటి పనులు, ఈ వెల్డింగ్ కాంట్రాక్టులు, గృహ నిర్మాణ కాంట్రాక్టులు కానీ రహదారుల కాంట్రాక్టులు కానీ చేసిన వ్యక్తులకి ధనప్రాప్తి, ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగే అవకాశాలు. ఆనందకరమైన శుభయోగం, మిత్రలాభం, కుటుంబంలో వృద్ధి బాగా ఉంటుంది, శుభకార్యం నిర్వహిస్తారు, చర్చలు సఫలవంతమవుతాయి, నిశ్చయితాంబులాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు ఉంటాయి, విదేశీ ప్రయాణ లాభం ఉంటుంది, విదేశాల్లో ఉన్న వారికి అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, విదేశాల్లో కూడా ఏదైనా కోర్టుల కేసులు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. తప్పకుండా తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. సమస్త రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును. రసాయన సంబంధ పరిశ్రమల్లో ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కార్మిక సోదరులకి లాభకరంగా ఉండబోతుంది. రైతులు పండించిన పంటకి, ధాన్యానికి సరైనటువంటి విలువ దొరికే అవకాశము, ధనప్రాప్తి పొందుకుంటారు. ప్రయాణ లాభం ఉంటుంది, వాహన సౌఖ్యాన్ని కూడా పొందుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ అన్ని రకాల అనుకూలత పొందుకునే శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నిర్ణయాత్మకమైనటువంటి చర్యలు, విద్యార్థులకి విద్యాలాభం, పోటీ పరీక్షల్లో విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఒకవేళ పరీక్షలు పెడుతున్నట్టయితే ఇవాళ అటువంటి పరీక్షల్లో ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించేట్టుగా మీ యొక్క పరీక్షలు నిర్వహించుకుంటారు. అంటే సరిగ్గా రాస్తారు, అంటే అటెంప్ట్ బాగా చేస్తారు. ధనప్రాప్తి ఉంటుంది, ఉత్తమ విద్యాభివృద్ధి విదేశాల్లో కూడా ఉంటుంది, మంచి కళాశాలలో ప్రవేశం పొందుకుంటారు, ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు, ప్రయోజనవంతమైన పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న ధనము, పోగొట్టుకున్న వ్యక్తులు, పోగొట్టుకున్నటువంటి వాహనము తిరిగి పొందుకునే అవకాశము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడము, తప్పనిసరిగా మీరు ప్రభుత్వ ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే తప్పనిసరిగా ఉద్యోగం ప్రాప్తించుకునే అవకాశాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ప్రశాంతమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్న లాభాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనలాభము, అనేక రకాల శుభయోగాలు నిర్వహించేటువంటి అవకాశాలు, రాజకీయ నాయకులకి శుభప్రదమైనటువంటి యోగ సంబంధమైనటువంటి పదవి లభించడం, ఇలా అన్ని రకాల అన్ని వృత్తుల వారికి, కుల వృత్తుల వారికి గౌరవ మర్యాదలు పొందుకునేటువంటి అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి నిన్నటి ఫలితాలు పునరావృతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని రాశులకు బాగున్నా 1-2 రాశులకి కొంత నష్టం అవుతుంది. అందులో ఈ రాశి వారు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరికి విపరీతమైనటువంటి అనారోగ్య సూచన, నోరుని అదుపులో పెట్టుకోలేకపోవడం, ఖర్చును నియంత్రించలేకపోవడం, పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, దాని వలన కుటుంబ పరువుకి భంగం కలిగేటువంటి అవకాశం, పిల్లల విషయంలో ఏదో దుర్వార్త శ్రవణం వినేటువంటి అవకాశం కనపడుతుంది. లేనిపోని వివాదాలు చుట్టుముట్టుకునే అవకాశం. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. నోరుని కంట్రోల్ చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగులు కూడా లంచగొండులుగా మారే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఉద్యోగాన్ని పొందుకునేటువంటి ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశము, అలాగే భవిష్యత్తులో ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం. ఎందుకంటే ఇంతకుముందే మీకు 2 సార్లు మీకు మెమో ఇచ్చి ఉంటారు. ఇది 3వసారి మిమ్మల్ని భవిష్యత్తులో ఉద్యోగంలోకి తీసుకోవద్దు అని ప్రభుత్వం వారు మిమ్మల్ని సిఫారసు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో ఉద్యోగాన్ని కూడా పొందుకోలేరు. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా మారే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సెక్రటరేటు, గణక శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖలో పనిచేసేటువంటి మహానుభావులు లంచగొండులుగా మారేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాస్త ఎమరుపాటుగా జాగ్రత్తగా అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సోదరులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. ఆస్తి పంపకాల్లో అసమానతలు ఉన్నాయి. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశము, మద్యపాన సేవనం వల్ల మరణము సంభవించవచ్చును. అంటే వాహన ప్రమాదం ఉంది. అయితే మందు కొట్టినోటి బండి తగిలి కూడా మీరు ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంత డైరెక్ట్గా ఇంత ఘోరంగా చెప్తావేంట్రా బాబు నువ్వు అని అడగవచ్చు. మీకు జరిగేటువంటి పరిణామాల్ని ఈరోజు నేను జ్యోతిష అంశాల ద్వారా సూచిస్తున్నాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానము, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవనం, విదేశాల్లో కూడా స్థిరత్వం లేకపోవడం, అక్కడి మిమ్మల్ని బలవంతంగా స్వదేశానికి పంపించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడా అనేక రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి హనుమత్ చాలీసా పారాయణం, దుర్గాదేవి ఆరాధన, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరు భగవద్గీత శ్లోకాలని కూడా పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. ఎవరిని కూడా నమ్మేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఆ నమ్మకం పూర్తిగా పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఏమాత్రం కనిపించలేదు. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి 11:40 నుంచి 12:29 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్యం, ధైర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యవహారానుకూలత, వ్యాపార వృద్ధి, కార్యలాభము, కార్యానుకూలత, సమస్త జన వశీకరణ శక్తి, దుష్టులతో దూరంగా ఉంటారు. సత్సంగత్వంలో పాలుపంచుకునే అవకాశం, రాజకీయ పదవి లబ్ధి, ఉత్తములతో పరిచయాల వల్ల ధనలాభం, మానసిక చైతన్యం, శారీరక దారుఢ్యం, సమస్త రోగనాశనం, మిత్రుల వల్ల లాభము, బ్యాంకుల నుంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, ఇతరుల నుంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకునే అవకాశం, వ్యాపార వృద్ధితో పాటుగా వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించిన అవకాశం, ఫార్మాస్యూటికల్ రంగంలో వ్యాపారస్తులకి, స్టీలు, నీటి వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అనేక రకాల శుభయోగం, ధనప్రాప్తి, మానసికమైనటువంటి దృఢత్వంతో వల్ల ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో మంచి ధనప్రాప్తి పొందుకుంటారు. అనగా టెక్నికల్గా మంచి ఆలోచన చేసి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అని చెప్పడం. సమస్తమైనటువంటి రుణ విమోచనాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా స్థిర విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా రాబోతున్నాయి. ప్రశాంతతకి మారుపేరుగా ఉంటారు ఇవాళ మీరు. మంచి మంచి వ్యక్తులతో మీరు ఈ మీటింగ్ల వల్ల భవిష్యత్ కార్యాచరణ బాగుండబోతుంది. పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది. అనేక రకాల జడ వశీకరణ శక్తి పెంచుకుంటున్నారు. ఈరోజు చేసే అన్ని పనులలో ప్రయోజనవంతమైన విజయాన్ని సాధించుకునే అవకాశం. రైతులకి పంట దిగుబడి బలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఆనందకరమైన శుభయోగాలు, రహదారి నిర్మాణాలు, కార్మిక సోదరులకి లాభకరంగా ఉండబోతుంది. చేతి నిండా ధనం ఉంటుంది. మనసు నిండా ఆనందం ఉంటుంది. ఇవాళ అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది.
దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.